గుర్రం పాపిరెడ్డి సినిమా పేరే గుర్రం పాపిరెడ్డి. కొత్త తెలుగు సినిమా డిసెంబర్ 19న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు జనవరి 16 నుంచి మనకు జీ5లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. నేను థియేటర్లో వచ్చినప్పుడు చూడలేదు, ఇప్పుడు ఓటీటీకి వచ్చింది కాబట్టి సంక్రాంతి సినిమాలు అయిపోయాక చూశాను. అంటే తెలుసు ఈ సినిమా గురించి, ట్రైలర్ చూశాను, పాటలు చూశాను. మన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ ప్లస్ నరేష్ అగస్త్య అని కొద్దిగా ఓటీటీ సినిమాలు చేస్తుంటాడు అతను అనమాట హీరో. సో ట్రైలర్ కూడా నచ్చింది నాకు. అప్పుడు ప్రమోషన్స్ అవన్నీ చూశాను. బ్రహ్మానందం ఉన్నాడు, మన యోగి బాబు ఉన్నాడు, అండ్ కసిరెడ్డి ఉన్నాడు, ఇలా జీవన్ రెడ్డి ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అందుకు చూశాను అనమాట. సినిమా ఓటీటీనే కదా అనేసి. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది, 2.5 గంటలు ఉంది సినిమా. అంటే స్టార్టింగ్లోనే కొద్దిగా ఏమంటారు డిఫరెంట్గా, అంటే అర్థం కాలేదు కొంచెం. ఎక్కువ నైట్ ఎఫెక్ట్లో తీశారు, క్యారెక్టర్లు వస్తున్నాయి, మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ అంటే మన కసిరెడ్డి క్యారెక్టర్ కానీ, అతనితో పాటు ఇంకో బక్కగా ఉంటాడు, అతని పేరు ఏదో ఉంది, వంశీధర్ గౌడ్. ఇలా ఇక హీరోయిన్లు వస్తారు. అక్కడ యోగి బాబు ఎపిసోడ్ ఏదో పెట్టుకున్నారు. అంతా కొద్దిగా డార్క్ కామెడీ అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్లస్ బ్రహ్మానందం సినిమా అంతా కనపడతాడు బ్రహ్మానందం. సో ఫుల్ లెంత్ రోలే. యోగి బాబు ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా టైం పట్టింది నాకు సింక్ అవడానికి. హైదరాబాద్ అంటారు, శ్రీశైలం అంటారు, శవాల్ అంటారు, మార్చాల్ అంటారు, కృష్ణానగర్ అంటారు, ఇట్లా ఏందేందో నడిచిపోయింది సినిమా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్దిగా అరగంట తర్వాత హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక ఏఐలో కొద్దిగా ఏమంటారు రాజ్యాలు, రాజులు, భూములు ఏందేందో ఉంది. ఇంకా ఇదంతా ఏంట్రా బాబు అనుకున్నాం. ఏమంటే మధ్యన అక్కడక్కడ వన్ లైనర్స్ కొద్దిగా ఫన్నీగా పేలినాయి. కానీ ఓవరాల్గా అయితే ఇట్ వాస్ టెస్టింగ్ మై పేషెన్స్ సినిమా నాకు, గుర్రం పాపిరెడ్డి. నాకు ఫస్ట్ హాఫ్ వరకు అలాగే అనిపించింది. ఇంటర్వెల్ అప్పుడు ఏదో ట్విస్ట్ లాంటిది పెట్టుకున్నారు, కానీ అది కూడా ఓకేగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. సినిమా అక్కడక్కడే తిరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కథ రాసుకున్న కొత్త అతను మురళీ మనోహర్ అనేసి డైరెక్టరు, స్క్రీన్ ప్లే రైటరు, యూఎస్ నుంచి వచ్చాడు అనుకుంటా. మొదటి సినిమా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ప్రమోషన్స్ అప్పుడు. సో అందుకు నేను ఏదో డిఫరెంట్గా తీసింటారులే అనుకున్నాను, యోగి బాబుని తెచ్చారు అనుకున్నాను. కానీ సినిమా చూస్తే నాకు ఏమీ అనిపించలేదన్నమాట ఫస్ట్ హాఫ్ చూస్తే. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది, అక్కడక్కడ తిరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఒక తమిళ్ కమెడియన్ అతను గుండుతో ఉంటాడు, అతని పేరు ఏదో ఉంది, రాజేంద్రన్, అతన్నే పట్టుకొచ్చారు, అతనిది ఎపిసోడ్ పెట్టుకున్నారు. అంటే వీళ్ళు శ్రీశైలం పోతారు, వస్తారు, రాత్రి ఎలా పాసిబుల్ అబ్బా, హైదరాబాద్ శ్రీశైలంకి ఒక రాత్రిలో పోయి రావడం అనేది చాలా కష్టం. మళ్ళీ అంటే చిలకలూరుపేట పోతారు, తిరిగి వస్తారు ఒకే రోజులో, అది కూడా కష్టమే. చిలకలూరుపేటని కొద్దిగా కామెడీగా వాడుకున్నారు, గబ్బు లేపారు, కానీ నాకు నచ్చలేదు అది. సో అది పక్కన మళ్ళీ మన పాస్టర్స్ని వాళ్ళని కూడా కొద్దిగా కామెడీ కోసం వాడుకున్నారు. అదంతా మరి ఇట్స్ నాట్ అన్ గుడ్ నోట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇంతకీ ఏంటి అసలు, ఏం కథ నడుస్తుంది, ఏం కథ అంటే వీళ్ళు క్లైమాక్స్ని ముందే రాసుకున్నారు. సో క్లైమాక్స్కి తగ్గట్టు సినిమా నడిపించారు. మనకు స్టార్టింగ్లో మనకు చూపిస్తారు. సో అలా ఉల్టా స్క్రీన్ ప్లే రాసుకున్నారు, అలా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. అంత కన్ఫ్యూషన్గా, ఏది ఒక పద్ధతి పాడు అనేది లేకుండా మధ్యన సెకండ్ హాఫ్లో ఏదో ఒక పాట వస్తుంది, ఏదో ఒకటి చేయి గుర్రం పాపిరెడ్డి అని. ఆ పాట యూట్యూబ్లో చూసినప్పుడు బాగుంది, లిరిక్స్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ. కానీ ఆ సిచ్యువేషన్లో సెట్ కాలేదు అది. ప్లస్ సినిమా అంతా అయిపోయాక మళ్ళీ పార్ట్ 2కి లీడ్ ఇచ్చి మళ్ళీ హీరోయిన్ ఒక పాట పెట్టారు. అది ప్రైవేట్ సాంగ్ లాగా యూట్యూబ్లో వచ్చినప్పుడు మన ఫరియా అబ్దుల్లా పాడింది, ఆమెనే డాన్స్ చేసింది. ఆ పాట బాగుంది, పాపి అనేసి చాలా బాగుంటుంది ఆ పాట. కానీ అక్కడ సెట్ అవ్వలేదు ఆ పాట, ఎందుకంటే సినిమా ఎండ్ అయితే డిఫరెంట్ నోట్లో ఎండ్ అవుతుంది, సెకండ్ పార్ట్కి లీడ్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఆ పాట సూట్ అవ్వలేదు. అది ఇంకొక పాట ఉంది, ఇంకా మొత్తం 3 పాటలు, అది ఇంకో పాట బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఏమో నాకు అంతగా అనిపించలేదు 2 గంటల సినిమా తర్వాత, కానీ నాకు క్లారిటీ రాలేదు. లాస్ట్ అరగంటలో కొంచెం ఇప్పారు, కొంచెం ఓకే ఇది అనేసి మొత్తం ఓపెన్ అయింది. అయినా కానీ కన్విన్సింగ్గా లేదు అది, ఎందుకు చేశాడు ఈ హీరో అనేది అంత కన్విన్సింగ్ ఏం అనిపించలేదు నాకైతే. లో బడ్జెట్ సినిమా తెలిసిపోతుంది. ఒక మొత్తం యాక్టర్స్లో చూసుకుంటే నాకు ఒక కసిరెడ్డి ఒక్కడు కొద్దిగా నచ్చాడు, అతను పాపం ప్రాణం పెట్టాడు. ఇంకా మిగతా అందరూ ఏదో చేశానంటే చేశారు అంతే. నాకైతే పెద్దగా నచ్చలేదు ఈ సినిమా గుర్రం పాపిరెడ్డి. కొత్త డైరెక్టర్లు, అంత ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు, మ్యూజిక్ కొత్త వాళ్ళు, సినిమాటోగ్రఫీ అందరూ కొత్త వాళ్ళే. ఒక తెలిసిన మొఖాలని పెట్టుకొని మంచిగా తీయొచ్చు, బాగానే పెట్టుకున్నారు. కాస్టింగ్ వైజు, సపోర్టింగ్ కాస్ట్ వైజు ఇంతమందిని పెట్టుకొని కూడా
ఏమంటారు ఎంగేజింగ్గా తీయలేకపోయారు. ఎగ్జిక్యూషన్ వైజ్ నాకైతే పెద్దగా అనిపించలేదు. సో ఇక నా రేటింగ్ వచ్చి 2/5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ నన్ను అడిగితే వద్దని చెప్తాను. ఎవరంటే టైం వేస్ట్ 2 గంటలు అయ్యింటే కొద్దిగా ఏమో చెప్పలేం, కానీ నా ఒపీనియన్ మారిండేది. 2.5 గంటలు అనేది కొంచెం ఏమంటారు, ఇట్ వాస్ నాట్ ఎంగేజింగ్ ఎట్ ఆల్. నన్ను ఎంగేజ్ చేయలేకపోయింది సినిమా. సో ఈ గుర్రం పాపిరెడ్డి నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, జీ5లోనే కాబట్టి, ఓటీటీ కాబట్టి చూస్తామంటే ఇక మీ ఇష్టం. ఓకే, బాయ్.